నాడు అరకుర వసతులతో కునారిల్లిన ఆ సర్కార్ బడికి మహర్దశ వచ్చింది. కోమటిరెడ్డి ప్రత్యేక ఫౌండేషన్ చేయూతతో నేడు అత్యాధునిక విద్యా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఆధునిక హంగులతో నల్గొండ నడిబొడ్డున ఉన్న బొట్టుగూడ స్కూల్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. విద్యతోనే వికాసం వస్తుందన్న మంత్రి ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంతలో పేద పిల్లల చదువుకు సాయపడాలని సూచించారు. నల్గొండలోని బొట్టుగూడలో అత్యాధునిక వసతులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలలో సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. సరైన విద్య అందితేనే పేదల బ్రతుకులు మారతాయన్న కోమటిరెడ్డి విద్యకు ప్రజాప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక కూలీనాలు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఉపవాసం ఉండే ఒక పూట మా పిల్లగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే కలెక్టర్ గారు మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వాడు మన కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది. మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం. చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే చేసేది చాలదు. మనము మన భార్య పిల్లలు బాగున్నప్పుడు పక్కింట్లోనూ మన గల్లీలను మన ఇంటి పక్కకు మన ఊర్లోనూ ఈ పేదవాడు ఉంటే ఓ 1000 రూపాయలు ఇచ్చి సాయం చేసి చదివిస్తే పోయేది ఏం లేదు. బొట్టుగూడ పాఠశాలను అత్యున్నత ప్రమాణాలతో సకల సౌకర్యాలతో పునర్నిర్మించింది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. 981 గజాల స్థలంలో 8 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునిక హంగులను కల్పించింది. 800 మంది విద్యార్థులు చదువుకునేలా 4 అంతస్తుల్లో 40 గదులు నిర్మించారు. 36 ఏసీ గదులతో కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ బోధనా సదుపాయాలు, స్మార్ట్ లెర్నింగ్, గ్రంథాలయం లాంటి మౌలిక వస్తువులను ఏర్పాటు చేశారు. ఆటబొమ్మలతో శిశు తరగతులు, ఆడియో వీడియో పాఠాలు, మినీ ఆడిటోరియం, ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్ ల్యాబ్లు, ఇండోర్ స్పోర్ట్స్ రూమ్, క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్లో వాష్రూమ్లు, గంటకు 1000 లీటర్ల నీటిని శుద్ధి చేసే వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రకాశం బజార్లో ఉండగా త్వరలో కొత్త భవనంలోకి మారనుంది.